మతం మారటం మనిషికి మనసుకి హానికరం మరియు ప్రాణాంతకం. కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ నాట్ అబౌట్ చేంజింగ్ గాడ్ బట్ పేరెంట్స్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఎడ్యుకేషన్ ఏంటి, ఆయన చేసిన రీసెర్చ్ ఏంటి, ఆయన మాట్లాడే మాటలేంటి? అసలు ఎర్విన్ స్క్రోడింగర్ చెప్పిన కోట్స్లో సన్యాసి శంకరుడు చెప్పిన విషయాలు ఉండడం ఏంటి బ్రో? మనకి ఒక విషయం తెలియలేదు అంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని, అంత మాత్రం చేత అది లేదని కాదు. శంకరుణ్ణి సన్యాసి అని ముద్ర వేసి మనిషికి మనుగడికి దూరం చేయదు. He is biologically born and brought up on this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని భారతం మీద నడిచిన మనిషి. అతను చెప్పిన అద్వైతం మతం కాదు, మన జీవితం. వాదనలో బ్రహ్మగారి అవతారమైన మండన విశ్వన్నే ఓడించిన అతనికి మించిన జగద్గురువెవరు? రక్షణ కోసం భారతం చుట్టూ 4 అన్యాయ పీఠాలు పెట్టిన అతన్ని మించిన ఆర్కిటెక్ట్ ఎవరు? చండాలుడిగా ఉన్న శివుణ్ణి చూసి చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని చెప్పిన అతన్ని మించిన సైకాలజిస్ట్ ఎవరు? శివానంద లహరితో సాక్షాత్ శివపార్వతుల్నే కట్టిపడేసిన అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? మందబుద్ధిగా ఉన్న గిరిని తోటకాచార్యుడిగా మలిచిన అతన్ని మించిన డాక్టర్ ఎవరు? 3 సార్లు భారతం మొత్తం దిగ్విజయయాత్ర చేసిన అతన్ని మించిన రాజు ఎవ్వరు? గణపతితో అఖిలాండేశ్వరుని శాంతింపజేసిన అతన్ని మించిన భగవంతుణ్ణి అర్థం చేసుకున్న ఉపాసకుడు ఎవరు? అన్కంట్రోలబుల్ స్పీడ్తో వచ్చే నర్మదా నదిని తన కమండలంలో బంధించిన అతన్ని మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక ఫైటర్, టీచర్, వారియర్, వాట్ నాట్. హీఈస్ ఎవ్రీథింగ్. హిస్ ఆరా ఈజ్ ఎటర్నల్. హీఈస్ మోర్ దాన్ గాడ్ టు మీ. ఐ వర్షిప్ హిస్ ఎక్సలెన్స్. సనాతన ధర్మాన్ని అనుమానించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నిన్ను చూసాక నాకు తెలిసింది. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో దీంతో పాటు ఈ 2 వీడియోలు కూడా చూడటానికి ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి.